హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో చాలా మంది స్టూడెంట్స్ వచ్చేసరికి JNTH 2122 బీటెక్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. R22 రెగ్యులర్ వాళ్ళైనా కానివ్వండి, ఇక వచ్చేసరికి R18, R16, R15 వాళ్ళు కానివ్వండి. సో మొత్తానికైతే ఈ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో గతంలో చాలా అప్డేట్స్ ఇచ్చాను, పేపర్ వాల్యుయేషన్ సంబంధించింది కానివ్వండి, మార్క్స్ ఎంట్రీ కానివ్వండి. సో మార్క్స్ ఎంట్రీకి అయితే కంప్లీట్ అయిపోయినట్టయితే ఒక అప్డేట్ అయితే ఉందన్నమాట. ఈ మ్యాపింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇంటర్నల్స్ ఎక్స్టర్నల్స్ మ్యాపింగ్ వీటన్నిటి కూడా. అయితే ఇప్పుడు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి చాలా మంది అడుగుతా ఉన్నారు. అందులో ఇంకోటి ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ సర్వర్ బిజీ వస్తుంది, ఓపెన్ అవ్వట్లేదని మొన్న చేశారనమాట. అయితే దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాను. ముందుగా అయితే టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా ఈ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉందండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్ ఉన్నట్టయితే కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయొచ్చు. ఇంకా వాట్సాప్ గ్రూప్ ఇవన్నీ ఉన్నాయి. సాఫ్ట్వేర్ కోసం వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా ఉందండి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లో వెళ్తే ఏంటంటే JNTH 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. రిజల్ట్స్కి వచ్చేసరికి రేపు సండే రోజు రిలీజ్ చేస్తారని చెప్పేసి అంటా ఉన్నారు. మరి చూడాలి మరి ఏం చేస్తారో కానీ మొత్తానికైతే అసలైతే 13th లోపు ఈ రిజల్ట్స్ డిక్లేర్ అవుతాయని చెప్పేసి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే రేపు ఈ రిజల్ట్స్ సండే రోజున రిలీజ్ చేస్తారని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఏ టైంకి వస్తుంది ఏంటంటే రేపు ఈవినింగ్ లోపు ఎప్పుడైనా వచ్చేదానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అది కాకుండా సర్వరు బిజీ వచ్చిన 1 వీక్లోనే JNTH రిజల్ట్స్ అనేవి అసలైతే డిక్లేర్ కావాలన్నమాట. మరి ఇక చూద్దాం. మొత్తానికి రిజల్ట్స్ వచ్చిన తర్వాత అయితే నేను ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను, పోల్ కూడా కండక్ట్ చేస్తాను. పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని ఖచ్చితంగా అయితే పోల్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్.